న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ లో రైలు హైజాక్ గురైంది. హైజాక్ చేశారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ. 100 మంది పాక్ సైనికులను బందీలుగా చేసుకున్నారని బిఎల్ఏ ప్రకటించింది. బిఎల్ఏ అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ. మస్కఫ్, దాదర్, బోలన్ ప్రాంతాల్లో మెరుపు దాడులకు దిగింది. జాఫర్ ఎక్స్ప్రెస్ ను పట్టాలు తంపించారు బిఎల్ఏ. రైల్లో 400 మంది ప్రయాణికులు ఉండగా 100 మందిని తమ వెంట తీసుకువెళ్లారు బిఎల్ఏ. బందీల్లో పాక్ మిలిటరీ, పోలీస్, ఐఏఎస్ అధికారులు, మిగతా సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. సెలవుల్లో అందరూ పంజాబ్ వెళుతూ ఉండగా సెలవులకి అందరూ పంజాబ్ వెళుతూ ఉన్న సందర్భంలో ఈ మెరుపు దాడికి దిగారు. తమపై సైనిక చర్య చేపడితే బందీలను హతమార్చుతామంటూ హెచ్చరిస్తున్నారు బిఎల్ఏ. పాక్ నుంచి బలూచిస్తాన్ కు స్వాతంత్రం కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. తమ డిమాండ్ పై గంటలోగా నిర్ణయం ప్రకటించాలంటూ ఇటు పాకిస్తాన్ కు వాళ్ళు డెడ్ లైన్ విధించారు. ఆ గంటలోపు పాకిస్తాన్ ఏం చేయబోతోంది? బలూచ్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది పాకిస్తాన్ రైలుని. 100 మంది పాక్ సైనికులని బందీలుగా చేసుకున్నారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మస్కఫ్, దాదర్, బోలన్ ప్రాంతాల్లో మెరుపు దాడులకు దిగారు. ముందుగా తెలివిగా ఆ ట్రాక్ ని, అంటే జాఫర్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న ఆ ట్రాక్ ని పేల్చేశారు. దీంతో జాఫర్ ఎక్స్ప్రెస్ ఆగిపోయిన తర్వాత మెరుపు దాడులకు దిగారు. ప్రతి దాడులు కూడా జరిగాయి. ఈ ఘటనలో దాదాపుగా 6గురికి తీవ్ర గాయాలైన అనేది మనకు అందుతున్న సమాచారం. మరి ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడుకు పాల్పడినట్టుగా చెప్పుకొచ్చింది. ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు బలూచిస్తాన్ ప్రావిన్స్లో వేర్పాటువాదులు బలూచిస్తాన్కి సంబంధించి ఈ లిబరేషన్ ఆర్మీగా మాట్లాడుకుంటున్న సందర్భం. వీళ్ళు దాడి చేశారు జాఫర్ ఎక్స్ప్రెస్ మీద. బలూచిస్తాన్లోని క్వెటా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్కు రైలు వెళుతోంది. ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ వెళుతున్న సందర్భంలో బలూచిస్తాన్కు సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులకు దిగింది. ఈ ఘటన గురించి తెలియగానే ఎమర్జెన్సీ ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. స్థానిక యంత్రాంగాన్ని కూడా వెంటనే రంగంలోకి దిగాలంటూ ఆదేశించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుంది. అయితే 100 మందిని తమతో తీసుకువెళ్ళినట్టుగా ప్రకటించింది. పక్కా ప్లానింగ్తో ముందుగా రైల్వే ట్రాక్ను పేల్చేసింది ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న ఆ రైల్వే ట్రాక్ను. దాంతో వెంటనే ఆ రైలుని తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రయాణికులందరినీ బంధించింది. ఈ దాడిలో 6గురు మిలిటరీ సిబ్బంది మరణించినట్లు బిఎల్ఏ చెప్పుకొచ్చింది. తమపై ఏదైనా మిలిటరీ ఆపరేషన్కు ప్రయత్నిస్తే ప్రయాణికులందరినీ చంపేస్తామంటూ బెదిరించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ ఘటనలో రైలు నడుపుతున్న ఆ లోకో పైలట్కి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. భద్రతా సిబ్బంది చేరుకున్నట్లు అక్కడ స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. బందీలను విడిపించేందుకు పాక్ భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ఇలా ఉంటే కనుక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్లో వరుస దాడులకు దిగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాంట్లో 400 మంది ప్రయాణికులు ఉండగా 100 మందిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఈ ఘటనలో ఒక్కసారిగా పాక్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంతవరకు రియాక్ట్ కాలేదు. కానీ అధికారులను ఆయన ఆదేశించారు వెంటనే దీనికి సంబంధించి తగిన చర్యలకు దిగాలంటూ. సహాయక చర్యలు వేగవంతం చేయాలి, దాంతోపాటు వాళ్ళని విడిపించేందుకు పాక్ భద్రతా బలగాలని రంగంలోకి దించాలంటూ కూడా ఆయన డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పాక్ ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ప్రతి ఒక్క అంశాన్ని, వారిని కాపాడేందుకున్న ప్రతి ఒక్క అడుగుని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఎలా కాపాడాలి, మరి ముఖ్యంగా గంటే డెడ్ లైన్ విధించింది. ఇటు బలూచిస్తాన్కు స్వాతంత్రం ఇవ్వాల్సిందంటోంది. తమ డిమాండ్పై గంటలోగా నిర్ణయం ప్రకటించాలని అంటూ కూడా డెడ్ లైన్ విధించింది. పాక్ నుంచి బలూచిస్తాన్కు స్వాతంత్రం కావాలంటూ వాళ్ళు డిమాండ్ని తెర మీదకు తీసుకురావడం జరుగుతోంది. ఇక్కడ వాళ్ళు అంటోంది ఏంటంటే కనుక బలూచిస్తాన్ వేర్పాటువాదులు వీళ్ళు పాక్లో వరుస దాడులకు పాల్పడుతున్న పరిస్థితి అంటూ కూడా. ఒక్కసారి మీరు చూస్తే బలూచ్ లిబరేషన్ ఆర్మీ over 100 Pakistani forces personnel in our custody అంటూ బిఎల్ఏ ప్రకటించింది. The Baloch Liberation Army has carried out a strategic operation in అంటూ కూడా మీరు చూడొచ్చు. ఐ రిక్వెస్ట్ ఒకసారి ఆ ప్రింట్ నాకు పంపించే ప్రయత్నం చేయండి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఆ కాపీని ఒకసారి నేను మీకు చదివించే ప్రయత్నం చేశాను. ఈ నేపథ్యంలో అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత కొన్ని రోజులుగా, అఫ్కోర్స్ గత కొన్నేళ్లుగానే చెప్పుకోవచ్చు, ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి ఇది ఇష్యూ స్టార్ట్ అయింది. ఇటు పోలీస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే లైన్స్ కావచ్చు, వాహనాల మీద దాడులకు పాల్పడుతున్నారు.
ప్రధాన హైవేను స్తంభింపచేశారు. బస్సు నుంచి ప్రయాణికులను కిందకి దించేశారు. గుర్తింపు కార్డుల్ని వాళ్ళు ఆ గుర్తింపు కార్డుల ఆధారంగా చేసుకొని వాళ్ళ మీద దాడులకు పాల్పడిన ఘటనను కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న సందర్భం గతంలో ఈ అంశానికి సంబంధించి చర్చ కూడా జరిగింది. అయితే బలోచ్ ప్రజలు వాళ్లకు సంబంధించి స్వయం నిర్ణయాధికారం, పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ, అంటే పాకిస్తాన్ నుంచి విడిపోయి ప్రత్యేకమైన బలూచిస్తాన్ ఏర్పాటు కావాలంటే వాళ్ళు డిమాండ్ తెరమీదకి తీసుకురావడం జరుగుతోంది. 2000 సంవత్సరం నుంచి ఈ డిమాండ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యంతో వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. పాక్తో పాటు యూకే కావచ్చు, అమెరికా కావచ్చు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఒక ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొద్దిసేపటి క్రితం ఈ ఘటనకు సంబంధించి ప్రెస్ రిలీజ్ని పంపించింది. BLA seizes the Jafar Express. Hostages will be executed if an operation is launched అంటూ BLA చెప్పుకొచ్చింది. అంటే బందీలను హతమార్చడం జరుగుతుంది, బందీలను చంపేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా ఆపరేషన్ కనుక లాంచ్ చేస్తే అంటూ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఆ కాపీ, ఆ ప్రెస్ రిలీజ్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. The Baloch Liberation Army has carried out an meticulously planned operation in Maskaf, Dhadar, Bolan, where our freedom fighters have blown up the railway track, forcing the Jafar Express to come to halt. ఇక్కడ నేను ఒకసారి తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక మెరుపుగా ఒక మెటిక్యులస్ ప్లాన్, అంటే ఒక ప్లానింగ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఆపరేషన్కి సంబంధించి ఎక్కడెక్కడ మస్కఫ్, దాదర్, బోలన్ ఈ 3 ప్రాంతాల్లో మా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు తమకి తాము ఫ్రీడమ్ ఫైటర్స్కి అభివర్ణించుకుంటూ ఇక్కడ ఈ లెటర్లో ప్రస్తావించిన పరిస్థితి. వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్కి అభివర్ణించుకుంటూ మా ఫ్రీడమ్ ఫైటర్స్ రైల్వే ట్రాక్లను, అలాగే దాంతోపాటు అక్కడ రైల్వే ట్రాక్ని పేల్చేయడం జరిగింది. దాంతో జాఫర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ 3 ప్రాంతాల మస్కఫ్, దాదర్, బోలన్లో ఈ దాడులు చేస్తారని చెప్పుకొచ్చారు. అలాగే వీళ్ళు స్విఫ్ట్లీ టుక్ కంట్రోల్ ఆఫ్ ద ట్రైన్ హోల్డింగ్ ఆల్ ప్యాసింజర్స్ హోస్టేజ్. వెంటనే అక్కడ ట్రైన్ పరిస్థితులని తమ ఆధీనంలోకి తీసుకొని ప్యాసింజర్స్ అందరినీ కూడా నిర్బంధించడం జరిగిందంటూ కూడా వాళ్ళ లెటర్లో చెప్పుకొచ్చారు. దాంతోపాటు ద BLA issues a clear warning that if the occupying forces attempt any military operation, the consequences will be severe. ఒకవేళ మీరు ఏమైనా మిలిటరీ ఆపరేషన్ కనుక ఇక్కడ రంగంలోకి దించితే, ఏమైనా మిలిటరీ ఆపరేషన్ కనుక చేపడితే ఆ పరిస్థితులు, దాన్ని కాన్సిక్వెన్సెస్, ఇంకా దాని తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఆల్ హండ్రెడ్స్ ఆఫ్ హాస్టేజెస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్, ఇక్కడ ఒక పదాన్ని నేను మినహాయిస్తున్నాను, విల్ లై సోల్లీ విత్ ద ఆక్యుపైయింగ్ ఫోర్సెస్. ఒకవేళ కనుక మీరు అలా కాదని చెప్పి ఏమైనా ఆపరేషన్ చేపడితే కనుక ఈ 100 మందిని కూడా హతమార్చడం జరుగుతుంది, దాంతోపాటు రక్తపాతం జరుగుతుందంటూ కూడా చెబుతూనే ఇదంతటికి కూడా కారణం ఆ బలగాలే అవుతాయంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే దాంతోపాటు దిస్ ఆపరేషన్ ఇస్ బీయింగ్ కండక్టెడ్ జాయింట్లీ బై ద మజీద్ బ్రిగేడ్, SUOs, అలాగే ఎవరెవరు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారో చెప్పుకొచ్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మజీద్ బ్రిగేడ్, అలాగే SUOs, అలాగే ఫతే స్క్వాడ్, స్పెషలైజ్డ్ యూనిట్స్ ఆఫ్ BLA అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఎనీ మిలిటరీ ఇన్కర్షన్ విల్ బి మెట్ విత్ అన్ ఈక్వల్లీ ఫోర్స్ఫుల్ రెస్పాన్స్. ఒకవేళ మీరు ఏమైనా ఆపరేషన్ చేపడితే కనుక దానికి ప్రతిగానే మా దాడులు కూడా ఉంటాయంటూ చెప్తూనే so far 6 military personnel have been killed and hundreds of passengers remain under BLA custody. The Baloch Liberation Army takes full responsibility for this operation అంటూ చెబుతూనే స్పోక్స్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటూ వాళ్ళకి చెప్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి ప్రెస్ రిలీజ్ని పంపించినట్టు అర్థం చేసుకోవచ్చు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రస్తుతం అక్కడ పరిస్థితిని ఏ విధంగా ఉంది చెప్పుకొచ్చింది, వాళ్ళకి మాట్లాడడం జరుగుతోంది. సో ఫార్ ఈ లెటర్లో వాళ్ళు చెప్పుకొచ్చారు, సో ఫార్ 6 military personnel have been killed and hundreds of passengers remain under BLA custody అంటూ ఇప్పటికీ 6 మిలిటరీ పర్సనల్స్ మృతి చెందడం జరిగింది. వందలాది మంది ప్రయాణికులు BLA కస్టడీలో ఉన్నారంటూ కూడా ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చింది. రైల్లో 400 మంది ప్రయాణికులు ఉన్నారు, దాంతో 100 మందిని తమ వెంట తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇప్పటివరకు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంకా రియాక్ట్ కాలేదు. ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతోంది, పాకిస్తాన్ ఎటువంటి ఆపరేషన్కి దిగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. విజువల్స్ మీరు చూస్తున్నారు, అక్కడ పరిస్థితిని అర్థం పడుతున్న విజువల్స్ అవి. అక్కడ ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ ఏం చేయబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకసారి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఆ విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక
ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పటికే ప్రయత్నాలు అయితే మాత్రం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్కి సంబంధించి అక్కడ పరిస్థితిని పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్ప్రెస్ని దాడి చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు కాస్త ఆందోళనకరంగా ఉన్నాయి అంటూ కూడా ప్రస్తుతం మాట్లాడుకోవడం జరుగుతోంది. కేవలం గంట అక్కడ సమయం వాళ్ళు డెడ్ లైన్ విధించిన పరిస్థితి. ఈ హైజాక్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫాక్ట్ ప్రపంచ దృష్టి అంతా ఇప్పుడు పాకిస్తాన్ వైపు మళ్ళింది. ఎందుకంటే 450 మంది ప్యాసింజర్స్ దాంట్లో ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ పరిస్థితి 6 మరణించినట్టుగా ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించిన నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ ఫోర్సెస్ ఫస్ట్ రిట్రీట్ అంటూ కూడా తెలుస్తోంది. ఒకవేళ అటువంటి ఏమైనా కనుక జరిగితే ఒకవేళ బహుశా వైమానిక దాడులకు సంబంధించి అంటే వైమానిక దాడులకు దిగే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇక్కడ పరిస్థితి అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ సిచ్యువేషన్ని అదుపులోకి తీసుకోవాలంటే కనుక కేవలం వైమానిక దాడులు మెరుపు దాడులకు దిగితేనే అక్కడ పరిస్థితి అదుపులోకి రావచ్చు అంటూ ఒక చర్చ అయితే మాత్రం ప్రారంభమవుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఏం జరగచ్చు? పాకిస్తాన్లో రైలు హైజాక్ అయిన తర్వాత అక్కడ పరిస్థితిని అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అలాగే అధ్యక్షులకు సంబంధించి వీళ్ళందరూ కూడా చర్చించడం జరుగుతోంది. పాకిస్తాన్ సైన్యం కూడా ప్రస్తుతం అలర్ట్ అయింది. అక్కడ అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో హైజాక్ గురై నిర్బంధించబడిన 100 మందిని విడుదల చేసేందుకు ఇప్పటికే ఏ ఆపరేషన్ చేపడితే బాగుంటుంది? ఎందుకంటే ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గంట మాత్రమే సమయం ఇచ్చింది. ఇటు బలూచిస్తాన్కు లిబరేషన్ కల్పించాలంటే వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా వాళ్ళు కొన్ని అంశాలను ప్రస్తావించడం జరుగుతుంది. మీకు గుర్తుంటే కనుక చైనాకు పాకిస్తాన్కి సంబంధించి ఒక క్యారిడార్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇది బలూచిస్తాన్ మీదుగా వెళుతోంది. అలా వెళ్ళిన సందర్భంలో మాకు అన్యాయం జరుగుతోంది, అది కరెక్ట్ కాదు, మాకున్న మా రిసోర్సెస్ని వాడుకుంటున్నారు, మాకున్న మౌలిక వసతులను వాడుకుంటున్నారు, దాంతోపాటు మాకున్న అంటే బలూచిస్తాన్కి సంబంధించిన అసెట్స్ అన్నింటినీ కూడా వాడుకోవడం జరుగుతుంది, కానీ మాకు ఎక్కడ అది ఫలితాన్ని ఇవ్వట్లేదు, ఇదంతా సమంజసం కాదంటూ కూడా ఇదొక అంశాన్ని కూడా వాళ్ళు తెర మీద తీసుకురావడం జరుగుతోంది. బలూచిస్తాన్కి ప్రత్యేకమైన అంటే స్వయం ప్రతిపత్తి ఇవ్వండి, లేకపోతే బలూచిస్తాన్ని స్వాతంత్రం కల్పించాలంటే వాళ్ళు అక్కడ ప్రధానంగా చర్చకు తీసుకురావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ ప్రెస్ నోట్ని రిలీజ్ చేసిన ఒకసారి ఆ ప్రెస్ నోట్ని మీరు చూస్తున్నారు. విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రైల్లో 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. 100 మందిని తమ వెంట తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు పాకిస్తాన్కి సంబంధించి. సో ఇది పాకిస్తాన్లో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం పడుతోంది. 450 మందికి పైగా ఇన్ఫాక్ట్ ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. కథనం కాస్త కలవరపరిచే అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.